అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించే అంశం ఆశా కార్యకర్త విధుల గురించి తెలుసుకుందాం. ఆశా వర్కర్లు మొదటగా ఉదయం ఫీల్డ్‌కి వెళ్ళినప్పుడు గృహ సందర్శనాలను చేయాలి. ఎవరెవరి పాపులేషన్‌ని బట్టి వారు రోజుకు 50 నుండి 100 వరకు గృహ సందర్శనాలను చేయాలి. ఇందులో భాగంగా ప్రతి ఇంటిలో వారి యొద్దకు వెళ్ళి ఇంటిలో అర్హులైన జంట ఉన్నారా? ఉంటే వారి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని పుస్తకంలో పొందుపరచాలి. అలాగే ఎవరైనా గర్భిణీ స్త్రీ ఉన్నట్లయితే వారి యొక్క బాగోగులు, అలాగే ప్రభుత్వం గురించి గర్భిణీ స్త్రీకి అందే వివిధ రకాల పథకాలను, అలాగే సకాలంలో వారికి అందించవలసిన వ్యాక్సినేషన్ గురించి, కిల్కారీ కాల్స్ గురించి మరియు వారు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి వివరించాలి. అర్హులైన జంట ఉంటే వారికి సరైన విధంగా కౌన్సిలేషన్ ఇచ్చి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియచేయాలి. ఒకవేళ అర్హులైన జంటలను ఎవరికైనా నెలసరి సమయం దాటినట్లయితే వెంటనే వారికి ఇంటి వద్దనే నిశ్చయ కిట్ ద్వారా పరీక్షను జరిపి గర్భమును నిర్ధారించాలి. నిర్ధారించిన తరువాత వారి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుని ఏఎన్ఎం గారికి ఇచ్చి ఆర్సీహెచ్లో నమోదు చేయించాలి. అలాగే వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యాక్సినేషన్ ఎప్పుడు వేయించుకోవాలి తదితర వివరాలను వారికి అందించాలి. ఈ గృహ సందర్శనాలలో భాగంగానే ఇంట్లో ఎవరైనా పుట్టిన పిల్లల దగ్గర నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారో వారికి సరైన వ్యాక్సినేషన్ సకాలంలో వేయించారో లేదో చూసి, వేయించని పక్షంలో వారిని గుర్తించి ఫీల్డ్లో జరిగే వ్యాక్సినేషన్ కార్యక్రమం గురించి చెప్పి అక్కడికి వారిని పంపించాలి. అలాగే 6 నుండి 10 సంవత్సరాల లోపు పిల్లలను, 16 సంవత్సరాల లోపు పిల్లలను గుర్తించి వారిలో ఆడపిల్లలు ఉన్నట్లయితే వారికి హెల్త్ ఎడ్యుకేషన్ గురించి వివరంగా చెప్పి వారి యొక్క పర్సనల్ హైజీన్ గురించి చెప్పాలి. అదేవిధంగా ఫీల్డ్లో ఆశా సందర్శనాల సమయంలో బాలింతలు ఉంటే వారికి బిడ్డను ఎలా ఉంచాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి వంటివి వివరించాలి. హెచ్బిఎన్సి విజిట్స్ను చేయాలి. ఇందులో భాగంగా పుట్టిన బిడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే మొదటి రోజు, 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, అలాగే 21వ రోజు, 28వ రోజు, 42వ రోజు గృహ సందర్శనాలను చేసి ఆ బిడ్డను వెచ్చగా తల్లి దగ్గర ఉంచుతున్నారా, అలాగే బిడ్డ బరువు ఎంత ఉన్నాడు, రోజుకు ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేస్తున్నాడు, తల్లి పాలను ఎన్నిసార్లు ఇస్తున్నారు, కంటిలో వాపు కానీ చీము కానీ ఉన్నాయా, ఇంకా ఏ విధమైన అనారోగ్య సమస్యలను గుర్తించామా అనే విషయాలను పుస్తకంలో పొందుపరచాలి. అదేవిధంగా తల్లిలో ఏమైనా అనారోగ్య సమస్యలను గుర్తించినట్లయితే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలి. అలాగే 6 నెలల నుండి 2 సంవత్సరాల వయస్సు గల పిల్లలను హెచ్బివైసి విజిట్స్ చేయాలి. ఇందులో భాగంగా హెచ్బివైసి అంటే హోమ్ బేస్డ్ యంగ్ చిల్డ్రన్. పిల్లలు వయసుకు తగినట్టుగా వారి ఎదుగుదల, అలాగే మానసిక ఎదుగుదల, వారిలో జరిగే మార్పులు సంక్రమంగా ఉన్నాయా లేదా, లేనట్లయితే వెంటనే వారిని ఎన్ఆర్సికి తీసుకువెళ్ళి చేర్పించాలి. కంటి చూపు సరిగా ఉందా, చెవులు సరిగా వినబడుతున్నాయా, వారి వయసుకు తగినట్టుగా ఎదుగుదల ఉందా అనే విషయాన్ని గుర్తించి తల్లిదండ్రులకు తెలియచేయాలి. బిడ్డ ఎదుగుదలను ఏమైనా భేదము కనిపించినట్లయితే వెంటనే వారిని ఆసుపత్రికి తరలించాలి. ఆశ మరికొన్ని
విధుల గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. ధన్యవాదములు.